తెలుగుదేశం అభ్యర్థులే లక్ష్యంగా రాష్ట్రంలో ఆదాయ పన్ను శాఖ దాడుల పరంపర కొనసాగుతోంది. మైదుకూరు తెదేపా అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటిలో ఐటీ దాడులు చేశారు. ప్రొద్దుటూరులోని ఆయన నివాసంలో అధికారులు సోదాలు చేస్తున్నారు. లోపలికి ఎవరిని అనుమతించడం లేదు. తనపై ఐటీ దాడులు ప్రత్యర్థుల పన్నాగమేనని పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. గెలవలేమనే ఉద్దేశంతోనే ఈ దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. ఎవరికీ తాను భయపడే సమస్య లేదన్నారు. చట్టానికి లోబడే తమ కంపెనీలు పనిచేస్తున్నాయన్నారు. తమ కంపెనీలో ఒక్క రూపాయి కూడా అవకతవకలు లేవన్నారు. తెలుగుదేశం అభ్యర్థులే లక్ష్యంగా రాష్ట్రంలో ఆదాయ పన్ను శాఖ దాడుల పరంపర కొనసాగుతోంది. మైదుకూరు తెదేపా అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటిలో ఐటీ దాడులు చేశారు. ప్రొద్దుటూరులోని ఆయన నివాసంలో అధికారులు సోదాలు చేస్తున్నారు. లోపలికి ఎవరిని అనుమతించడం లేదు. తనపై ఐటీ దాడులు ప్రత్యర్థుల పన్నాగమేనని పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. గెలవలేమనే ఉద్దేశంతోనే ఈ దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. ఎవరికీ తాను భయపడే సమస్య లేదన్నారు. చట్టానికి లోబడే తమ కంపెనీలు పనిచేస్తున్నాయన్నారు. తమ కంపెనీలో ఒక్క రూపాయి అవకతవకలు కూడా లేవన్నారు. తెలుగుదేశం అభ్యర్థులే లక్ష్యంగా రాష్ట్రంలో ఆదాయ పన్ను శాఖ దాడుల పరంపర కొనసాగుతోంది. మైదుకూరు తెదేపా అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటిలో ఐటీ దాడులు చేశారు. ప్రొద్దుటూరులోని ఆయన నివాసంలో అధికారులు సోదాలు చేస్తున్నారు. లోపలికి ఎవరిని అనుమతించడం లేదు. తనపై ఐటీ దాడులు ప్రత్యర్థుల పన్నాగమేనని పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. గెలవలేమనే ఉద్దేశంతోనే ఈ దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. ఎవరికీ తాను భయపడే సమస్య లేదన్నారు. చట్టానికి లోబడే తమ కంపెనీలు పనిచేస్తున్నాయన్నారు. తమ కంపెనీలో ఒక్క రూపాయి అవకతవకలు కూడా లేవన్నారు. ఈరోజు ఎంత దారుణం అంటే చెప్పుకుంటేనే చాలా బాధగా ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని పంపించి మా ఇండ్లను కూడా రైడ్ చేసేదానికి వాళ్ళు పన్నాగం పడినారంటే మేము ఎక్కడ కానీ తప్పుడు లెక్కలు కానీ ఎక్కడ మా దగ్గర ఉండదు. చట్టానికి మేము సిద్ధంగా ఉన్నాం. చట్టపరంగా ఎక్కడ కానీ ఎక్కడ అవినీతి జరిగినా దానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఏమీ లేకుండా కూడా మా దగ్గర ఏదో ఊహలు చేసి గెలవలేరనే ఉద్దేశంతో మా మీద భయభ్రాంతాలు చేయాలని చెప్పి ఇవన్నీ చేస్తున్నది కుట్ర. ఇవన్నీ ప్రజలారా గమనించండి. ఎందుకంటే ఒక బీసీ నాయకుడు వచ్చిందని చెప్పేసి ఇంతమంది అందరూ ఏకమయ్యి మా మీద భయభ్రాంతులు చేస్తున్నారు. నిన్న బ్యాలెట్ పేపర్ ఉంటే మాది రెండో పేరు ఉంటే మూడో పేరు మీద బ్యాలెట్ పేపర్ పెట్టి పబ్లిష్ చేయడం ఒక ఎత్తు అయితే, ఇన్కమ్ ట్యాక్స్లు పంపించి మా మీద రైడ్ చేయడం ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత 4 సంవత్సరాలు మా అక్కడ పని చేయించుకొని పార్టీ వదిలిపోయేది ఒక ఎత్తు అయితే, అందరూ ఏకపక్షం కావడం ఒక ఎత్తు అయితే, ఇంతమంది మా మీద కక్ష కట్టి చేస్తున్నారు. ప్రజలు ఉన్నంత వరకు వీళ్ళు ఎవరు ఏం చేసినా కూడా భయపడే సమస్య లేదు. చట్టపరంగా చట్టానికి ఎక్కడికైనా తప్పు చేయము. మేము అభివృద్ధి చేసినాం. అభివృద్ధి పైనే మా కార్యకర్తలు ఉన్నారు. అభివృద్ధికే మా ఆశయము. ప్రజలు ఉన్నంత వరకు వీళ్ళు ఎన్ని దాడులు చేసినా ఏమి చేసినా మమ్మల్ని ఎవరు ఆదుకోలేరు. మమ్మల్ని ఎవరు భయపెట్టే అవసరం కూడా ఉండదు. మేము దేనికి భయపడము. మేము రికార్డు పరంగా ఏమున్నాయో ఇన్కమ్ ట్యాక్స్ చెక్ చేసుకోమని చెప్పు. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెక్ చేసుకొని వాళ్ళు కరెక్ట్ రికార్డు ఇచ్చేస్తారు. దానికేమి ఎక్కడ కానీ
మేము ₹1 వైలేట్ చేసేది ఉండదు, ఎక్కడైనా ₹1 ఒక అకౌంట్ చేసేది ఉండదు. మాది కంపెనీ, మేము రికార్డు పరంగా ఉంటాయి, మా అకౌంటెంట్ ఉంటారు, అన్ని సిస్టమేటిక్ ఉంటాయి. ఎక్కడ మా ఇంట్లో ఉండేది కూడా ₹50,000 నుంచి ₹60,000 డబ్బు ఉంటుంది అక్కడ. అది కూడా ఖర్చులకు పెట్టుకుంటాం అంతే. అది కానీ ₹1 కూడా మా దగ్గర డబ్బు లేవు. వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఎక్కడ పట్టుకుని ₹1 దొరికేది లేదు. మా దగ్గర డబ్బులు కూడా ఉండవు అసలు. ఏమున్నా అకౌంటబుల్ అకౌంటే ఉంటాయి కానీ అవే ఇన్కమ్ ట్యాక్స్ మేము ఫైల్ చేస్తాము. మా ఫైల్ ప్రకారం ఉన్న ఇది ఒక రోజు కాదు, మేము సుమారు 500-600 కోట్లు టర్నోవర్ మాది జరుగుతుంటుంది. ఎక్కడ మేము అవినీతి జరిగే సమస్య లేదు. ఇంకొకటి, మమ్మల్ని భయప్రాంతులు చేయాలా, వీళ్ళని గెలవలేక వాళ్ళు మా మీద చేస్తున్నటువంటి కుట్ర ఇది. ప్రజలారా గమనించండి దీన్ని అని మేము అందరు కూడా తెలియజేసుకుంటున్నాం. దీని వెనక ఎవరు ఉన్నారని అనుకుంటున్నారు? దీని వెనకాల వైకాపా వాళ్ళు కావాల్సిన మా మీద కుట్ర చేపిస్తున్నారు. ఇంకా వేరే వాళ్ళు ఎవరు, వాళ్ళు ఓడిపోతామని చెప్పి వాళ్ళు తెలిసిపోయింది. ప్రజలందరూ ఏకపక్షమైపోయి వీళ్ళకి అన్యాయం చేశారు, మోసం చేశారు అని చెప్పి ప్రజలందరూ ఏకమవుతున్నారు. ఈ భయంతో వాళ్ళు ఎట్లా ఒకటి మమ్మల్ని భయప్రాంతులు చేసి మమ్మల్ని చేయాలనుకుంటారు. వీళ్ళు ఎంత భయప్రాంతులు చేసినా దేనికి భయపడేది ఉండదు. మాకు ప్రజలు ఉన్నంత వరకు ఎవరు ఏం చేసినా దాన్ని అడ్డుకుంటే ప్రశ్న లేదు. విషయం మాదే, విషయం ఓడిపోతామని చెప్పే భయంతో ఇవన్నీ కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రలు సరైన గుణపాఠం రేపు ఎలక్షన్లో ప్రజలే గుణపాఠం చెప్తారని నేను తెలియజేసుకుంటున్నా.